పల్లవి అనే పేరు ఇప్పటి నుంచి ఉండదు. అసలు పల్లవి వెళ్ళిపోతుంది అనే మాట తీసుకోలేకపోతున్నా. అది తెలీదు. 5 years నుంచి నేను పల్లవి ఉన్న బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్ వేరు. తోడు నేనుండంగా నీకు ఆపతే. వాళ్ళకి అక్కడి నుంచి చాలా కాల్స్ వచ్చేసినాయి, హెవీ కాల్స్ వచ్చేసినాయి. మ్యారేజ్ అయిపోతుంది, ఎందుకు మీకు వీడియోస్ అవన్నీ తీసేయాల్సింది పక్కా అని. అసలు తీయనని కొట్లాడినా కానీ వీలు కుదరట్లేదు. ప్రతి ఒక్కటి నేను పల్లవి చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి డిలీట్ చేసేస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లవితో దాసు అనే పల్లవి అనే పేరు ఇప్పటి నుంచి ఉండదు. అనుకోవచ్చు కంటెంట్, లేకపోతే ఏదో సో అండ్ సో అని అనుకోవచ్చు మీరు. లిటరల్లీ చెప్తున్నా, పల్లవి అనే పేరు ఇప్పటి నుంచి ఉండదు ఇక. ఎందుకు అంటే ఏంటి అంటే, ఒక అమ్మాయి లైఫ్ ఏ నుంచి ఎడికి ఎండ్ అయిపోతుందో నాకు పల్లవిని చూస్తే అర్థమవుతుంది. నాకు నా ఇంట్లో చెల్లింది, నేను మ్యారేజ్ చేద్దామని అన్నప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో మ్యారేజ్ చేసుకొని బరువు బాధ్యతలు తీసుకోవాలి అంటే అసలు పల్లవి వెళ్ళిపోతుంది అనే మాట తీసుకోలేకపోతున్నా. నాకు పల్లవికి ఒక 5 years నుంచి బాండింగ్ చాలా వేరే ఉండే. అసలు పల్లవి వెళ్ళిపోతుంటే నాకు తెలుసుకోనికే రాలేదు. 3-4 days నుంచి వీడియోస్ అప్లోడ్ అయిన కాడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాకు కాల్ చేయడం, వాళ్ళ అక్క కాల్ చేయడం, వాళ్ళ అక్కతో మాట్లాడి యాక్చువల్లీ నేను డిసైడ్ చేసుకుందాం అనుకున్నా. కానీ మీరు చూసిలో చూడలేదో వీడియోస్ అని అన్లిస్ట్లో ఉన్నాయి, తీసేసినాం. లోగోస్ మాట్లాడక రావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు పల్లవి నీ లవర్ కాదు కదా, మరి దేనికి అంతగానం అంటే అది తెలీదు. 5 years నుంచి నేను పల్లవి ఉన్న బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్ వేరు. తోడు నేనుండంగా నీకు ఆపతే. ఒకటి అనుకున్నాం, ఇద్దరం కలిసి అట్లనే మూవ్ ఆన్ అయిదాం అనుకున్నాం, కానీ అది కుదరలేకపోయింది. ఇంట్లో ఇష్యూస్, అలాగే ఇక ఉంటుంది కదా సో అన్న వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని, వాళ్ళకి అక్కడి నుంచి చాలా కాల్స్ వచ్చేసినాయి, హెవీ కాల్స్ వచ్చేసినాయి. మ్యారేజ్ అయిపోతుంది, ఎందుకు మీకు వీడియోస్ అవన్నీ తీసేయాల్సింది పక్కా అని. అసలు తీయనని కొట్లాడినా కానీ వీలు కుదరట్లేదు. ఇప్పటి నుంచి పల్లవితో దాస్ కాదు, మిస్టర్ దాస్ అఫీషియల్. ఒక్కడనే బతుకుతాయిగా. ఎవరు వద్దు, ఏ ఆడదొద్దు, నాకు వద్దు, చాలా. నన్ను మోసం చేసి వెళ్ళిందని కాదు పల్లవిని, సిచ్యువేషన్ తనకు కూడా. ఎందుకంటే అది నా ప్లేస్లో ఉంటే నేను నా చెల్లిని మ్యారేజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అదే వాళ్ళ అన్న కూడా తనను కూడా మ్యారేజ్ చేద్దామని. ఎవరికైనా ఒక అమ్మాయి ఇంట్లో ఉంది అంటే, సర్టెన్ ఏజ్ వచ్చింది అంటే పంపించాలి. కానీ వీళ్ళు తొందరపడతారు, అంతే, ఏం లేదు మ్యాటర్. కొంచెం ఆమె కూడా ఆలోచించేది ఉండేది. అట్లనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఇంత కష్టపడ్డా కానీ కావట్లేదు. వీడియోస్ ప్రతి ఒక్కటి నేను పల్లవి చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి డిలీట్ చేసేస్తున్నాను. ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో. అది మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఏది కథలు ఆడుతురు సిరీస్, ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. అవసరమైతే చూడండి ముందరికి. పల్లవి ఉన్న వీడియోస్ ప్రతి ఒక్కటి తీసేసాం, థంబ్నెయిల్ నుంచి A to Z తీసేస్తున్నా. నువ్వు పల్లవిని ఎలా ఆదరించారో అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, ప్లీజ్ అబ్బా,
ఇండస్ట్రీలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ చాలామంది ఇప్పటికీ మా ఎస్ఆర్ టీమ్ సైడ్ నుంచి అయినా అలాగే సినీ ఫీల్డ్కి అయినా రావాలి అని అనుకుంటున్నారా, రండి, వద్దనట్లే. కానీ చాలా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఫేస్ చేస్తారంటేనే రండి. ఎందుకంటే ఈరోజు డైరెక్టర్స్ డే. హ్యాపీ డైరెక్టర్ డేస్ టు ఆల్ మై ఆర్జీవి సార్ గారికి, అలాగే మన రాజమౌళి సార్ గారికి, పూరి జగన్, ఇంకా చాలామంది ఉన్నారు, కీరవాణి సార్ గారు, ప్రతి ఒక్కరికి హ్యాపీ డైరెక్టర్ డే. ఇంకొకటి, ఇండస్ట్రీలోకి రావాలంటే రండి, కానీ ఇలా మోసం చేసి వెళ్ళకండి అబ్బా. అమ్మాయిలు మా పల్లవి అంటే మోసం చేసి వెళ్ళలేదు, చెప్తున్నా లిటరల్లీ. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె పోయిన బాధ ఒక సైడు, ఇంకోటి ఆ ఫ్యూచర్ గురించి ఆలోచించే ఇప్పటివరకు నేను ఎటువంటి మాట అనుకుంటా, ఏ స్వార్థం ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను నా పల్లవి కోసం ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీతో మస్తు కొట్లాడినా, కానీ కుదరలేదు. కానీ నా పల్లవి కోసం ఆలోచించి నేను తన ఒక్కదాని కోసం ఆలోచించి వీడియోస్ అన్ని తీసేసా. ఇన్ని వీడియోస్, ఇంత కష్టం, ఒక్కొక్క వీడియో డిలీట్ చేస్తుంటే ఒక్కొక్క ఇట్లా గుచ్చుకుంటుంది కదా, ఫుల్ పెయిన్ అవుతుంది. ఒక్కొక్క వీడియో వెనకాల ఎంత కష్టం ఉందంటే, ఒక్కొక్క వీడియో వెనకాల నా కష్టం. అది మీరు అనుకోవచ్చు, చిన్న శాంపుల్ వీడియోనే కదా, దానికి ఎందుకు అంత కష్టపడ. ఎందుకంటే నేను 0 నుంచి కష్టపడ్డా సార్. అది ఎవరి వల్ల వచ్చిందో ఏమో చిన్నది తెలియదు నాకు. నేను 6 years నుంచి ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నా. ఆ కష్టమే ఈరోజు ఫలితం, ఈరోజు సక్సెస్, అంతే. నేను చెప్పేదంతా ఒకటే, ప్లీజ్ ఇండస్ట్రీలోకి రావాలంటే రండి, కానీ మధ్యలో మధ్యలోకి వెళ్ళిపోకండి. సక్సెస్ అయ్యేవరకు కొట్టండి. నేను సచ్చినా బతికినా నా ఇండస్ట్రీ కోసమే బతుకుతా. కన్నీళ్ళు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమే. సినిమా ఏదో ఒక సినిమా చేయండి, నేను సినిమా చేయండి బతుకను. ఒక సినిమా చేసి చనిపోతా. ఆ రోజు వరకు నా బతుకు ఇంతే. నాకు ఏం కావాలన్నా సినిమా తర్వాతనే ఎవరైనా. నాకు ఒకటి, చాలామందికి ఎట్లుంటుందంటే, ఫస్ట్ నీకు ఎవర్రా ఇష్టం అంటే నాకు సినిమా అంట, సినిమా తర్వాతనే అమ్మ నాన్న. ఎందుకంటే ఇంకోటి అనుకో, జన్మేదిచ్చిన అమ్మ నాన్న కన్నా సినిమా అంటున్నామని. నాకు జన్మనిచ్చిన అమ్మ అయినా సరే, ఆ అమ్మలకి వెళ్ళి వచ్చిన నాకు మైండే సినిమా. ఏముంది ఆ సినిమా కోసం చనిపోతే అవసరం లేదు. ఆ ఒక సినిమా చేసి నేను చనిపోతా, చాలా నాకు ప్రశాంతంగా చనిపోతా, అంతే. ప్లీజ్ ఇప్పటి నుంచి పల్లవితో దాస్కి ఎలా ఆదరించారో అలానే మిస్టర్ దాస్ అఫీషియల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కొట్టున్నాను. ఇంకో వీడియోతో మీ ముందు అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. పల్లవి కాదు, మిస్టర్ దాస్ అఫీషియల్. లవ్ యూ ఆల్.